నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ తెలంగాణలో జరుగుతుంది. వాస్తవానికి ఆయన ఫిబ్రవరి 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు, ప్రజాక్షేత్రంలోకి వస్తారు అనేది బాగా వినిపించింది. ఇట్లాంటి తరుణంలో ఇంకా ముందుగానే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఇటువంటి తరుణంలో అందరూ హాజరయ్యారు. కీలకమైనటువంటి నేతలు వచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా హాజరయ్యారు. కానీ 5గురు ఎమ్మెల్యేలు మాత్రం రాలా. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు కొంతమంది, ముఖ్యంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో కాంటాక్ట్లోకి వెళ్ళడం, త్వరలోనే పార్టీ మారుతున్నారని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇలాంటి తరుణంలో 5గురు ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? దీని మీద గులాబీ బాస్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 5గురు ఎమ్మెల్యేలు సంగారెడ్డికి సంబంధించి చింతా ప్రభాకర్, అలాగే దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ జగిత్యాల, చేవేల నుంచి కాలే యాదయ్య, అలాగే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, ఈ 5గురు హాజరు కాల. వాస్తవానికి గత కొద్ది రోజుల క్రితం కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ కలిసిన వారిలో దుబ్బాకకు సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ 5గురు ఎందుకు రాలా అంటే పార్టీ మారబోతున్నారా లేకపోతే ఏంటి? ఎందుకనంటే అంత దగ్గరోళ్ళే, అంటే అంత దూరం నుంచి రావాల్సిన అవసరం కూడా లేదు. అయినా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీకి బాస్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారోత్సవం అంటే ప్రతి ఒక్కరూ వచ్చారు. కానీ ఈ 5గురు ఎందుకు రాలా? ఏదో ఉంది, రాజకీయంగా ఏదో జరగబోతుంది, ఖచ్చితంగా ఈ 5గురు పార్టీ మారుతున్నారు అనేది ఊహాగానాలే కాదు, ఒక రకమైనటువంటి చర్చ గులాబీ పార్టీలో జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి కేసీఆర్ కూడా చాలా సీరియస్ అయినట్లు, వారి దగ్గర నుంచి ఎందుకు రాలేదో ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. ఎంత బిజీ ఉన్నా సరే ముందుగానే అనుకున్న ప్రకారం అందరూ హాజరైనటువంటి కార్యక్రమం, కానీ వీళ్ళు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో వీరంతా టచ్లో ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 39 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది మాతో కాంటాక్ట్లో ఉన్నారు, త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది అని ఒక బాంబు పేల్చారు. ఇటువంటి తరుణంలో వరుసగా కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి గారితో కాంటాక్ట్లోకి వెళ్ళడం, మరికొంతమంది ఇంటర్నల్గా వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ జరపడం, కొంతమంది ఈ విధంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం ఒక రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందనే రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు.